వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను అబిత. ముందుగా హెడ్లైన్స్. రాజీవ్ రహదారిపై నిర్మాణ పనులకు రేవంత్ భూమి పూజ. 11 కిలోమీటర్లతో 6 లైన్ల కారిడార్ల నిర్మాణం. ముద్రగడను వైసీపీలోకి ఆహ్వానించిన మిథున్ రెడ్డి. పదవుల విషయంలో చర్చ జరగలేదని వెల్లడి. వైఎస్ఆర్ చేయూత నిధులు విడుదల చేసిన జగన్. 26 లక్షలకు పైగా మహిళల ఖాతాల్లో జమ. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంపై హైకోర్టు తీర్పు. మళ్లీ గవర్నర్ నూతన నోటిఫికేషన్ ఇవ్వాలని ఆదేశం. జమ్మూ కాశ్మీర్లో మోదీ పర్యటన. జమ్మూ కాశ్మీర్ అన్ని రంగాల్లో రాణిస్తోందన్నారు ప్రధాని. టానిక్ వైన్ షాప్ కి ఎక్సైజ్ శాఖ షాక్ ఇచ్చింది. టానిక్ షాప్ నిర్వాహకురాలకు నోటీసులు జారీ చేసింది. అర్ధరాత్రి 2 గంటల వరకు అమ్మకాలకు బ్రేక్ వేసింది. అమ్మకాలపై ప్రత్యేక జీవోను గత ప్రభుత్వం తీసుకురాగా ఇచ్చిన వెసులుబాటుకు కాంగ్రెస్ సర్కార్ బ్రేక్ వేసింది. టానిక్ వైన్ షాప్ సమయాలను ప్రభుత్వం కుదించింది. రాత్రి 11 గంటలకే టానిక్ వైన్ షాప్ మూసివేయాలని ఆదేశించింది. ఇయాలంతా వీళ్ళే హీరోలు. ఇయాలంతా వీళ్ళే హీరోలు. ఏపీలో పొలిటికల్ హీట్ కొనసాగుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ కీలక నేతలను, అసంతృప్తులను పార్టీలోకి ఆహ్వానించే పనిలో పడింది వైసీపీ. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కూడా వైసీపీ గూటికి చేరడం ఖాయమైపోయింది. ముద్రగడ పద్మనాభం ఇంటికి వైసీపీ నేతలు వెళ్లారు. వైసీపీ ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి ముద్రగడను కలిశారు. ద్వారంపూడి, జక్కంపూడి ఇతర వైసీపీ నేతలు కలిశారు. ముద్రగడను వైసీపీలోకి ఆహ్వానించారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు ముద్రగడను కలిశామని, ముద్రగడకు ఎటువంటి ఆఫర్లు ఇవ్వలేదన్నారు. ఇందుకు ముద్రగడ సానుకూలంగా స్పందించారన్నారు. పార్టీలోకి వచ్చిన తర్వాత పోటీ విషయం ఆలోచిస్తామని మిథున్ రెడ్డి స్పష్టం చేశారు. పెద్దలు గౌరవనీయులు శ్రీ ముద్రగడ పద్మనాభం గారిని ఈరోజు వచ్చి కలిసి వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరేందుకు ఆహ్వానించడం జరిగింది. ఒక మంచి నిర్ణయం తీసుకొని పాజిటివ్ గా ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని చెప్పి కూడా మేము ఆశిస్తున్నాము. ఇక్కడికి వచ్చేటప్పుడు మీడియా మిత్రులు కొద్దిమంది ఫోన్ చేసి మీరు ఏమి ఆఫర్లు ఇస్తా ఉన్నారు, మీకు ఏమి అంటే
అండర్స్టాండింగ్ ఏముందని చెప్పి అందరు కూడా ఒక విషయం క్లియర్ గా చెప్పదలుచుకున్నాను. ఒక మంచి ఇండివిజువాలిటీ ఉండే నేత కాపు ఉద్యమం చేశారు. సో ఇటువంటి ఆఫర్లకో లేకపోతే ఇంకోటో పద్మనాభం గారు పార్టీలో చేరతారనేది తప్పు. ఖచ్చితంగా ముద్రగడ కుటుంబం ఎన్నికలకు దూరంగా ఉండనుంది. అయితే ముద్రగడకు ఎన్నికలు అయిన తర్వాత కీలక పదవి ఇస్తామని పార్టీ అధిష్టానం హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. పద్మనాభం కుమారుడు ముద్రగడ గిరికి ఈ ఎన్నికల కోడ్ రాకముందే నామినేటెడ్ పదవిపై హామీ ఇచ్చారు వైసీపీ అధినేత జగన్. ఎన్నికలు ముగిసిన తర్వాత ముద్రగడ పద్మనాభంకి తగిన పదవి ఇస్తారనే చర్చ జరుగుసాగుతుంది. ఈ నెల 12వ తేదీన ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరతారని ఆయన అనుచరులు చెబుతున్నారు. మొదట వైసీపీపై అసంతృప్తి వ్యక్తం చేసిన ముద్రగడ ఆ పార్టీలోకి వెళ్లేది లేదని బహిరంగంగా ప్రకటించారు. జనసేన టీడీపీలో చేరేందుకు కూడా ఆయన సిద్ధమని సంకేతాలు ఇచ్చారు. ఓ దశలో జనసేన పార్టీలో ముద్రగడ చేరడం ఖాయమనే ప్రచారం సాగింది. అంతేకాదు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీర్లంపూడి వెళ్లి ముద్రగడను పార్టీలోకి ఆహ్వానిస్తారనే ప్రచారం కూడా సాగింది. అయితే ఇందుకు భిన్నంగా ముద్రగడ వైసీపీలో చేరుతున్నారు. చిత్తూరు జిల్లా టీ సదుం గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ అభ్యర్థి జయచంద్రారెడ్డికి చుక్కెదురైంది. తమ గ్రామంలో ప్రచారం చేయడానికి వీలు లేదని జయచంద్రారెడ్డిని టీ సదుం గ్రామస్తులు అడ్డుకున్నారు. తాను ప్రచారం చేసి తీరుతానని భీష్మించు కూర్చున్నారు. దీంతో జయచంద్రారెడ్డి కారుపై మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ వర్గీయులు రాళ్లు రువ్వారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రమ్మన కార్యం రమ్మన చిత్తూరు జిల్లా టీ సదుం గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ అభ్యర్థి జయచంద్రారెడ్డికి చుక్కెదురైంది. తమ గ్రామంలో ప్రచారం చేయడానికి వీలు లేదని జయచంద్రారెడ్డిని టీ సదుం గ్రామస్తులు అడ్డుకున్నారు. తాను ప్రచారం చేసి తీరుతానని భీష్మించుకు కూర్చున్నారు. దీంతో జయచంద్రారెడ్డి కారుపై మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ వర్గీయులు రాళ్లు రువ్వారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రమ్మన కార్యం రమ్మన రానివుడా రమ్మన కార్యం రమ్మన రానివుడా చంద్రబాబు పేరు చెబితే మోసాలు వంచనలే గుర్తొస్తాయని సీఎం జగన్ అన్నారు. చంద్రబాబు పేరు చెబితే పొదుపు సంఘాలకు చేసిన దగా గుర్తొస్తోంది. పవన్ పేరు చెబితే వివాహ వ్యవస్థకే మచ్చగా గుర్తొస్తాడని విమర్శలు గుప్పించారు. కార్లను మార్చినట్లు భార్యలను మార్చేస్తాడంటూ సీఎం ధ్వజమెత్తారు. కాల్ మనీ సెక్స్ రాకెట్ను నడిపించిన ప్రభుత్వం చంద్రబాబుదంటూ ఫైర్ అయ్యారు. 14 ఎన్నికల ముందు ఇచ్చిన ఈ వాగ్దానాల్లో 2014లో ఇచ్చిన ఈ వాగ్దానాలలో
మరో వంక మనకు ప్రతిపక్షంగా ఉన్న చంద్రబాబు గారు, ఆయనతో పాటు దత్తపుత్రుడు, వీరిద్దరు పేరు చెబితే అక్క చెల్లెమ్మలకు ఏం గుర్తుకొస్తుంది? చంద్రబాబు పేరు చెబితే 3 సార్లు సీఎం గా అక్క చెల్లెమ్మలకు చేసిన మోసాలు, వంచనలు అక్క చెల్లెమ్మలకు గుర్తుకొస్తాయి చంద్రబాబు గారి పేరు చెబితే. పొదుపు సంఘాలకు చేసిన దగా గుర్తుకొస్తుంది చంద్రబాబు గారి పేరు చెబితే. మరి దత్తపుత్రుడి పేరు చెబితే వివాహ వ్యవస్థకేవో కలంకం, ఓ మాయని మచ్చగా గుర్తుకు వస్తాయి. కారును మార్చినట్టుగా భార్యలను మార్చేది ఈ విలువలు లేని ఈ దత్తపుత్రుడే అని గుర్తుకొస్తుంది. అనకాపల్లి జిల్లా పిస్నికాడలో వైఎస్ఆర్ చేయూత 4వ విడత నిధులను బటన్ నొక్కి సీఎం జగన్ విడుదల చేశారు. చేయూత కార్యక్రమంతో ప్రతి మహిళకు ఆర్థిక స్వావలంబన చేకూరిందని సీఎం అన్నారు. 14 రోజుల పాటు చేయూత నిధుల కార్యక్రమం కొనసాగుతోందని చెప్పారు. పాదయాత్రలో ఇచ్చిన హామీని నెరవేర్చుకుంటూ ఆర్థిక సాయం అందించామన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి 2014లో వాగ్దానాలు ఇచ్చిన మోసం చేశారని ఆరోపించారు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపిస్తానంటూ దగా చేశారంటూ సీఎం జగన్ నిప్పులు చెరిగారు. 14 ఎన్నికల ముందు ఇచ్చిన ఈ వాగ్దానాల్లో, 2014లో ఇచ్చిన ఈ వాగ్దానాలలో ఏ ఒక్క వాగ్దానమైనా కూడా ఈ బాబు, ఈ దత్తపుత్రుడు అమలు చేశాడా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా. నేను ఇద్దరు కలిసి 2014లో మేనిఫెస్టో అని చెప్పి ఇవన్నీ చెప్పి అక్క చెల్లెమ్మలు నమ్మిన అక్క చెల్లెమ్మల్ని నట్టేట ముంచి ₹1 కూడా పొదుపు సంఘాల రుణాలను తీర్చకుండా చంద్రబాబు, దత్తపుత్రుడు ఎగ్గొట్టారు. అక్క చెల్లెమ్మల్ని అప్పుల పాలు చేశారు. పైగా అప్పటిదాకా అమల్లో ఉన్న 0 వడ్డీ పథకాన్ని సైతం అక్టోబర్ 2016 నుంచి దాన్ని రద్దు చేశారు. 2014 బీఆర్ఎస్ హయాంలో అభివృద్ధి ఎక్కడా జరగలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్లో గంజాయి, పబ్బులు, డ్రగ్స్ వచ్చాయని అన్నారు. సికింద్రాబాద్ అల్వాల్లో రాజీవ్ రహదారిపై ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి సీఎం రేవంత్ భూమి పూజ చేశారు. తాను ఎంపీగా ఉన్న సమయంలో రాజీవ్ ఎలివేటెడ్ కారిడార్ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వం ప్రజల అవసరాలను మరిచిపోయిందని విమర్శించారు. గత ప్రభుత్వానికి కేంద్రంతో వివాదం వల్ల ఈ ప్రాజెక్టును పక్కన పెట్టారని మండిపడ్డారు. రాజీవ్ ఎలివేటెడ్ కారిడార్ ప్రాధాన్యతను తాము కేంద్రానికి వివరించామన్న సీఎం రేవంత్, మేడ్చల్ అభివృద్ధి చెందాలంటే రాజీవ్ ఎలివేటెడ్ కారిడార్ పూర్తవ్వాలని చెప్పారు. 2వ దశలో 75 కిలోమీటర్ల మెట్రో విస్తరణ చేపట్టబోతున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. గత మీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఖరి సరైన విధంగా లేక, కేంద్ర ప్రభుత్వంతో సరైన సంప్రదింపులు జరపకపోవడం వల్ల ఈ సమస్య పరిష్కారం కావడం లేదని నా దృష్టికి తెచ్చింది. మేము బాధ్యత తీసుకున్న ఎంబడే అధికారులను పిలిచి సమీక్షించి ఈ అంశాలను అన్నిటినీ తీసుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారిని కలిసి ఈ ప్రాజెక్టు యొక్క ప్రాధాన్యత, ప్రజల యొక్క అవసరము, వీటన్నిటిని వారికి సంపూర్ణంగా వివరించడం జరిగింది. ఆ సందర్భంగా వారు రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని, కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా రక్షణ శాఖ వికారాబాదులో పూడూరు దగ్గర నేవీ విభాగానికి సంబంధించిన భూముల కేటాయింపులో కూడా రాష్ట్ర ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోకపోవడము, అదేవిధంగా చాంద్రాయణగుట్ట ప్రాంతంలో ఉన్న రక్షణ శాఖ ఆధీనంలో ఉన్న భూములను కూడా లీజ్ రెన్యువల్ చేయకుండా కేంద్ర ప్రభుత్వాన్ని, రక్షణ శాఖని ఇబ్బంది పెట్టి ఈ సమస్యల్ని పరిష్కరించుకోకుండా జటిలం. పాలమూరు వలసలకు కారణం కాంగ్రెస్ అని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. పాలమూరు వేదికగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని తెలిపారు. మహబూబ్ నగర్ వెనుకబాటుతనానికి కారణం కాంగ్రెస్ అని ఆరోపించారు.
కాంగ్రెస్ లోపాలు పాలమూరు పాలిట శాపాలుగా మారాయని చెప్పారు. మండిపడ్డారు. వలసలు, రైతు ఆత్మహత్యలకు కాంగ్రెసే కారణమంటూ ఫైర్ అయ్యారు. లోక్సభ ఎన్నికల వేళ ప్రజల దృష్టి మరల్చే యత్నం చేస్తున్నారని చెప్పారు. ఓట్లు, సీట్లే కాదు, నిజాయితీగా పనిచేయాలని హరీష్ రావు తెలిపారు. భాష కూడా ఒక రకంగా తనను తాను తక్కువ చేసుకుంటున్నాడు. ఎందుకంటే పేగులు మెడలు వేసుకొని తిరుగుతా అని అంటున్నాడు. పేగులు మెడలు వేసుకొని ఎవరు తిరుగుతారా? మనుషులు తిరుగుతారా? రాక్షసులు తిరుగుతారా? ఎవరు తిరుగుతారు? అది ఒక ముఖ్యమంత్రి మాట్లాడే భాషన? రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండేటువంటి వ్యక్తి మాట్లాడేటువంటి భాషన ఇది? అంటే పడిగట్టు పదాలతోనో పరుష పదజాలంతో పాలన చేస్తా అంటే కుదరదు. నీ పౌరుషాన్ని పాలనలో చూపించు, ప్రగతిని పరుగులు పెట్టించు, అంతే తప్ప ఇంకా నువ్వేదో ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిపక్షంలో ఉన్నట్టు రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా పాలన జరగదనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకో. మేము ఒకటే కోరుతున్నాం, నిజంగా నువ్వు మంచి పేరు తెచ్చుకోవాలంటే ఈ వల్గారిటీ కాదు. నువ్వు మంచి పేరు తెచ్చుకోవాలంటే మాకంటే బాగా పనిచేయి. కానీ చిల్లర మల్లర భాష మాట్లాడి ఆ పదవి యొక్క గౌరవాన్ని తగ్గించంతో చెప్పి నేను ఆయన కోరుతా ఉన్నా. ప్రతిసారి నా హైట్ గురించి కూడా మాట్లాడుతుంటాడు, నా ఎత్తు గురించి ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు నేను ఆయన హైట్ గురించి మాట్లాడితే మర్యాద ఉంటుందా? నాకు మాట్లాడరాకనే అయింది. బేసికల్లీ నేను ఆయనలాగా కుసంస్కారంగా నేను మాట్లాడలేదు. అరే మీ హయాంలో కనీసం ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజ్ పెట్టిందా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో? ఒక్క నర్సింగ్ కాలేజ్ అయినా పెట్టారా మీ పాలనలో? 60-70 ఏళ్ల కాంగ్రెస్ తెలుగుదేశం పాలనలో ఒక్క మెడికల్ కాలేజ్ దేలే మీ ముఖానికి. ఇవాళ విద్యను, వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చిన ఘనత కేసీఆర్ది, బీఆర్ఎస్ పార్టీ. నిజంగా మీకు చేతనైతే, మీకు పాలమూరు ప్రజల మీద ప్రేమ ఉంటే, మా ప్రభుత్వం ప్రారంభించి 80% పూర్తి చేసిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి యుద్ధ ప్రాతిపదికన కాలువలు దవ్వండి. ఏడాదిలోగా ఆ కాలువల్లో నీళ్లు పారించాలని చెప్పి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. పాలమూరులో వలసలకు కారణం ఈ కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు కాదా? నిజాలు ఎప్పటికైనా నిజాలుగానే ఉంటాయి. మీరు ఇప్పటికైనా చిత్తశుద్ధితో, నిజాయితీతో పరిపాలన మీద దృష్టి పెట్టండి. ఎప్పుడు ఓట్లు, సీట్లే కాదు, ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు, మాకంటే బాగా పనిచేసే ప్రయత్నం చేయండి, అంతే తప్ప. బీఆర్ఎస్ అవినీతిలో కేంద్రానికి కూడా వాటా ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎలా రుణం ఇచ్చిందని ప్రశ్నించారు. కమిషన్ల కోసం యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మించారని అన్నారు. రక్షణ శాఖకు సంబంధించిన భూ బదలాయింపు ప్రక్రియ జరిగిందని తెలిపారు. దశాబ్ద కాలంలో బీఆర్ఎస్ తీసుకురాలేని అనుమతులను సీఎం రేవంత్ రెడ్డి తెచ్చారని చెప్పారు. కేటీఆర్ను సీఎం చేసేందుకు కేసీఆర్, మోదీ ముందుకు మోకరిల్లారని ఆరోపించారు. అందిన కాడికి దోచుకోవడమే బీఆర్ఎస్ విధానమని జీవన్ రెడ్డి విమర్శించారు. ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడం అని చెప్పని మాట్లాడడం ఆశ్చర్యం కలుగుతుందని చెప్పి అంటున్నా. అంటే వాస్తవంగా నిజంగానే తెలంగాణ రాష్ట్ర ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడం అంటూ జరిగిందని చెప్పంటే అది గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు తాకట్టు పెట్టిందని చెప్పి అంటున్నా. ఇవాళ ఎప్పుడైతే మిషన్ భగీరథ ప్రాజెక్ట్ శంకుస్థాపనకు ప్రధానమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర పర్యటనకు వస్తే అప్పుడు స్వయంగా ప్రధానమంత్రి ఏదైతుందో మీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక సమస్యలు, డిమాండ్స్ ఏంటి అని అంటే ఆమెకు కుచ్చినే చాహియే, సిర్ఫ్ ఆప్కి ప్యార్ చాహియే అంటే చూడండి, దయచేసి అంటున్నాను, ఎవరైనా అందొచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రయత్నం చేస్తారా అంటున్నాను. అటువంటి ప్రధానమంత్రి గారు స్వయంగా రాష్ట్ర పర్యటనకు వస్తే నువ్వేదైతున్నదో ఇవాళ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టే నువ్వు దాన్ని రీడిజైనింగ్ నెపంతో కాళేశ్వరం ప్రాజెక్టు రూపొందింప చేయడం జరిగిందో దాని జాతీయ ప్రాజెక్టుగా గుర్తింపు పొందటానికి ప్రధానమంత్రి గారు నివేదించి మంజూరు పొందే అవకాశం ఉండే. బట్ నువ్వు ఇవాళ రాష్ట్రంపై ఏదైతే 1,00,000 కోట్ల అప్పుల భారం పడే విధంగా నీ కమిషనర్ కకృతితోని ఒకవేళ కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా గుర్తింపు పొంది ఉన్నట్టయితే దాని నిర్మాణ పర్యవేక్షణ నీ చేతిలో ఉండదు. బీజేపీను దెబ్బతీయాలని బీఆర్ఎస్, కాంగ్రెస్ కుట్ర చేస్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీపై కాంగ్రెస్, బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ సమావేశమైంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన భేటీ జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర ముఖ్య నేతలు, వివిధ మోర్చాల అధ్యక్షులు హాజరయ్యారు. పార్లమెంటు ఎన్నికల కార్యాచరణ, వ్యూహాలు, ప్రచారం, సభలు, మేనిఫెస్టోపై సమావేశంలో చర్చించారు. రాష్ట్రంలో బీజేపీకి సానుకూల వాతావరణం ఉందని కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీపై కాంగ్రెస్, బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, వాటిని తిప్పికొట్టాలని పార్టీ నేతలకు కిషన్ రెడ్డి సూచించారు.
మహాదేవుని మహాశివరాత్రి వేడుక వచ్చిందంటే ఆ గ్రామమంతా శివనామ స్మరణతో మార్మోగిపోతోంది. ప్రతినిత్యం ఆలయంలో శివధ్యానం, శివారాధనలు జరగగా మహాశివరాత్రికి గ్రామమంతా శివరాత్రి సంబరాలు అంబరన్నంటేలా కొనసాగుతాయి. పావన గోదావరి తీరాన వెలిసిన ఆ పవిత్ర పుణ్యక్షేత్రం పలివెల. ఆ గ్రామంలో కొలువైన దేవదేవుడు కొప్పేశ్వర స్వామి. మహాశివరాత్రి వేడుకల సందర్భంగా పలివెల పల్ల భక్తజనులతో కిటకిటలాడుతోంది. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కొత్తపేట నియోజకవర్గంలో ఉన్న కుగ్రామం పలివెల. పల్లవులు పాలించిన గ్రామం కావడంతో దీనికి పలివెల అనే పేరొచ్చిందని ఆలయ చరిత్ర చెబుతోంది. ఇక్కడ అగస్త్య మహాముని శివలింగాన్ని ప్రతిష్ఠించాడని, స్వామివారు కేశాలు కలిగిన శివరూపంలో ఉండడంతో ఈ ఆలయాన్ని శ్రీ కొప్పేశ్వర స్వామి ఆలయంగా పిలుస్తారని ఆలయ పెద్దలు చెబుతున్నారు. పార్వతీ పరమేశ్వరులు కొలువై ఉన్న పలివెల గ్రామాన్ని కోనసీమ కైలాసంగా భక్తులు భాసిస్తారు. దేశంలో ఏ శివాలయానికి లేని ప్రత్యేకత ఈ ఆలయానికి ఉంది. అదే శివలింగంపై కేశాలు ఉండటం. దీనికి పురాణ వైశిష్ట్యం, చారిత్రక నేపథ్యం ఉన్నట్లు ఆలయ చరిత్ర వెల్లడిస్తోంది. పరమేశ్వరుని పక్కనే పార్వతీ అమ్మవారు సైతం ఆసీనులు కావడం ఈ ఆలయంలో మరో విశేషం. దేశంలోని ఏ శైవ క్షేత్రంలోనూ ఈ రీతిన అమ్మవారు శివాలయ గర్భగుడిలో కొలువై ఉండడం లేదని ఆలయ నిర్వాహకులు, అర్చక స్వాములు తెలియజేస్తున్నారు. గుడి ప్రాంగణంలో అమ్మవారికి విడిగా ఆలయం ఉండటం సహజం. అయితే ఎన్నో వింతల నిలయంగా ఈ ఆలయం పేరు ప్రఖ్యాతులు సంతరించుకుంది. ఆలయ చరిత్ర ప్రకారం పూర్వం అగస్త్యుడు ప్రతిష్ఠించిన శివాలయం అగస్తేశ్వర స్వామి ఆలయంగా పేరు పొందింది. శివదేవునికి మహాభక్తుడైన ఓ అర్చకుడు ఈ ఆలయంలో ఎంతో భక్తి శ్రద్ధలతో నిత్య పూజలు చేసేవాడు. అయితే విషయవాంఛల వలయం నుంచి తప్పించుకోలేక ఓ సుందరరాశి మోహంలో పడిపోతాడు. ప్రియురాలి కంటే ఏది ముఖ్యం కాదనుకునే బలహీన స్థితికి చేరిన ఆ అర్చకుడు తాను నిత్యం ఎంతో భక్తి శ్రద్ధలతో ఆరాధించే దైవానికి తన ప్రియురాలికి సమర్పించిన పూలమాలలు తెచ్చి వేసేవాడు. శివదేవునికి ఆగ్రహం వస్తే ఏమవుతారు? ముక్కంటి మూడో నేత్రం తెరిస్తే ఏమవుతారు? ఎవరైనా కాలి బూడిదవుతారు. అయితే భక్తవరదుడు, భక్తజన బాంధవుడైన శివుడు ప్రియభక్తుడు తనకు కళంకం తెచ్చే పని చేసినా ఆగ్రహం చెందడు. పైగా వరాలొసుగుతాడు. ప్రతినిత్యం ప్రియురాలి తలలో పెట్టిన పుష్పమాల తెచ్చి అర్చకుడు శివదేవునికి సమర్పించేవాడు. శివార్చనలో ఏ విధమైన లోపం లేకుండా అన్నీ యథావిధిగా చేస్తున్నా ఈ అనుచిత కార్యాన్ని మాత్రం వీడలేకపోయేవాడు. ఆ ఆలయ అర్చకుని తీరులో వస్తున్న మార్పు గురించి భక్తులు ఆ దేశపు రాజుకు తెలియజేయగా ఆ రాజు అర్చకుని పరీక్షించడానికి వచ్చాడు. భక్తులందరికీ ఇచ్చిన విధంగానే పత్ర పుష్ప తోయాలను ఇచ్చాడు. అయితే మహారాజుకు అర్చకుడు ఇచ్చిన పూలమాలలో కేశాలు కనిపించాయి. ఆగ్రహం చెందిన రాజు ఈ కేశాలు ఎవరివి అని నిలదీశాడు. దీంతో అర్చకునికి ముచ్చెమటలు పట్టి మాటలు మూగబోయాయి. ఆ క్షణంలో శివదేవుని ప్రార్థిస్తూ ఆ కేశాలు ఈశ్వరుడివే అని చెప్పాడు. ఆ రోజు అలంకరణ పూర్తి కావడంతో మరుసటి దినాన రాజు వచ్చి శివలింగం దర్శించాడు. శివలింగంపై కొప్పు కనపడింది. అయితే అర్చకుడు శివలింగంపై కొప్పును అమర్చాడేమో అనే ఉద్దేశంతో ఆ కొప్పును లాగమని అర్చకుని ఆదేశించాడు. భయపడుతూ భగవంతుని ప్రార్థిస్తూ అర్చకుడు శివలింగం నుంచి కొప్పును లాగాడు. అయితే అక్కడ రక్తధారలు స్రవించాయి. దీంతో అర్చకుడి వాక్కులు నిజమేనని రాజు భావించి అర్చకుని క్షమాపణ కోరతాడు. జుత్తుగపాడు అగ్రహారాన్ని ఆ అర్చకునకు మాన్యంగా సమర్పిస్తాడు. మహాదేవునికి మహాపరాధం చేసిన తనను కాపాడి కానుకలు, అగ్రహారాలు రాజు ద్వారా ఇప్పించిన శివదేవుని భక్తజన పరాత్పరత చూసి శివదేవుని విగ్రహం ఎదుట తన పాపాలు క్షమించమని ఆ అర్చకుడు బోరున వెలిపించి ఎన్నో రీతులు ప్రార్థించాడు. అప్పటి నుంచి అగస్తేశ్వర ఆలయం కొప్పులింగేశ్వర స్వామి ఆలయంగా మారిపోయిందని ఆలయ చరిత్ర వెల్లడిస్తోంది. అభయప్రదాతవు నువ్వు ఈ రోజు నుంచిను అని చెప్పేసి పడిపడి దండాలు పెట్టుకోవడం జరిగిందండి. కొంతకాలానికి శిరోజలన్నీ కూడాను లింగంలో ఐక్యమైపోవడంతో కాసిన వెంట్రుకలు భక్తులందరూ దర్శించుకుంటారని చెప్పేసి అర్చక స్వామి లింగాన ఎదరభాగాన్ని ముడికిని చుట్టారండి. అంటే గంగాధరుడు కదా ఆయన, శిరస్సుని గంగను ధరించుంటాడు. ఆ శిఖలోంచి గంగ వస్తూ ఉంటుంది, భక్తులందరూ కూడా దర్శించుకుంటారని చెప్పేసి ఆ గంగ ఇక్కడ మనకు రాదు, కానీ అదే భావం కదా మనకి శివుడి యొక్క ప్రతిరూపం అని చెప్పేసి భక్తులందరూ దర్శించుకునే విధంగాను ఆ శివలింగాన్ని ఎదరభాగాన్ని కొప్పు కింద చుట్టారండి. అది కూడా శిలారూపంలో దాల్చేసి ఆ అగస్త్యేశ్వర శివలింగం మీద కొప్పు వెలసరప్పటి నుంచి కొప్పులింగేశ్వర స్వామి అని స్వామివారికి పేరు వచ్చిందండి.
పచ్చని ప్రకృతి మధ్య గోదావరి తీరాన అలరారే ఈ ఆలయానికి ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాక దేశ విదేశాల నుంచి భక్తులు వస్తూ ఉంటారు. శివరాత్రి వేడుకల్లో ఇక్కడ భక్తజన వరద ప్రవహిస్తుంది. శివరాత్రి నాడు ఆలయంలో విశేష పూజలు చేస్తారు. 10 రోజుల పాటు ఇక్కడ మహాశివరాత్రి వేడుకలు జరుగుతాయి. ఆలయ చరిత్ర ప్రకారం శ్రీకృష్ణదేవరాయలు ఇక్కడ మహామండపం నిర్మించాడు. ఈ మండపంలో శివరాత్రి పర్వదినం నాడు స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరుగుతుంది. పార్వతీ పరమేశ్వరుల ఏకపీఠం మీద ఉన్న ఆలయం ఇది. చాలా విశిష్టమైన ఆలయం. ఈ ఆలయానికి ప్రతి సంవత్సరం శివరాత్రికి రథోత్సవం జరుగుతుంది. అలాగే ఏకాదశి రోజుని స్వామివారి కళ్యాణం జరుగుతుందండి. తెల్లారగట్ట 4 గంటలకి స్వామివారి కళ్యాణం జరుగుతుంది. అలాగే రాత్రి మొత్తం వాహనాలతోటి స్వామి అన్ని వాహనాలతోటి ఊరంతా ఊరేగి గ్రామోత్సవం జరిగి అనంతరం ఇక్కడ శ్రీకృష్ణదేవరాయలు నిర్మించిన కళ్యాణ మండపంలో స్వామివారి కళ్యాణం జరుగుతుంది. అలాగే వచ్చిన వారికి వసతి సౌకర్యం, అలాగే ఇక్కడ స్థానిక సత్రం ఉందండి. సత్రంలో ఆ రోజు ఎంతమంది వస్తే అంతమందికి 10 గంటల నుంచి మొదలెట్టి సాయంత్రం 4 గంటల వరకు అన్నదానం జరుగుతుందండి. శివరాత్రికి 2 రోజుల ముందు అంకురార్పణతో ప్రారంభమయ్యే మహాశివరాత్రి ఉత్సవాల్లో రథోత్సవం, ఊరేగింపు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఇందుకోసం నెల రోజుల ముందు నుంచే విశేషమైన ఏర్పాట్లు చేస్తారు. భక్తులకు ఏ అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులకు అన్నప్రసాదం, మంచినీరు, మజ్జిగ పంపిణీ తదితర అన్ని ఏర్పాట్లు చేశారు. శ్రీ ఉమా కుప్పేశ్వర స్వామివారి దివ్య పాంచాహినిక కళ్యాణ మహోత్సవములు 11వ తారీఖు వరకు దివ్యంగా జరపబడుచున్నవి. అంకురార్పణతో ధ్వజారోహణంతో మొదలయ్యి తెల్లవారుజామున గ్రామోత్సవం నిర్వహించి తదుపరి 4 గంటల 45 నిమిషాలకు శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవం నిర్వహించబడుచున్నది. అదేవిధంగా మహాశివరాత్రి సందర్భంగా 8వ తారీఖున ఉదయం నుండి అభిషేకములు, లింగోద్భవ కాలంలో అభిషేకం నిర్వహించబడుచున్నది. అదేవిధంగా 8వ తారీఖున మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషములకు రథోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించబడుచున్నది. కోనసీమ ముఖద్వారం రావులపాలెనికి 13 కిలోమీటర్ల దూరంలో పలివేల పుణ్యక్షేత్రం ఉంది. మహాశివరాత్రి వేడుకల్లో రథోత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. కన్నుల పండుగగా సాగే ఈ రథోత్సవ వేడుక చూడటానికి అసంఖ్యాకం భక్తులు వస్తారని ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు. శివరాత్రి వేడుకల్లో హరహర మహదేవ, హరోం హర నామస్మరణతో కోనసీమలో మార్మురోగిపోవడానికి ప్రధాన కారణం పలివేల కొప్పులింగేశ్వర స్వామి ఆలయ వైభవమే కారణమని భక్తులు చెప్తారు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.